ఇవాళ నా కిడ్నీ సిరీస్లో డే 110 లాస్ట్ టైం వీడియోస్లో డిస్కస్ చేసినట్టు లీవ్ కానీ వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఎక్కడైనా షార్ట్ డెస్టినేషన్స్ అయితే వెళ్దామని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు అయితే నేను ఒక షార్ట్ డెస్టినేషన్ ఒక 20 కిలోమీటర్స్ అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అండ్ యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచి బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ వేసేసుకొని ఒక 200 ml ఆఫ్ వామ్ వాటర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత బ్లాక్ కాఫీ, గ్రీన్ గ్రామ్ అండ్ బాదాం అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ బాదాం కంప్లీట్ చేసుకున్న తర్వాత బాతింగ్కి వెళ్ళిపోయేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా పూజా పాట్, హనుమాన్ చాలీసా అండ్ సూర్య నమస్కారం అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 4 ఇడ్లీ అండ్ కొంచెం చట్నీ అయితే కన్జ్యూమ్ చేసేసి, సో డెస్టినేషన్ వచ్చేసి మా ఇంటి నుంచి 20 కిలోమీటర్స్ రేజింతల్ సిద్ధి వినాయక టెంపుల్ అనేది ఉంది. సో మ్యాప్స్ పెట్టేసుకొని రెడీ అయిపోయిన తర్వాత బైక్ తీసేసి స్టార్ట్ అయిపోయినా ఒక 9:30కి. అండ్ 9:30కి స్టార్ట్ అయిపోయిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి మళ్ళీ మర్చిపోయినా కాబట్టి ఇంటికి వచ్చేసి టాబ్లెట్స్ అయితే వేసేసుకొని ఇంకా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి లోపలికి ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం దండం పెట్టుకొని అట్లా అని చెప్పి ఒక 11 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అట్లా 15 to 20 minutes అక్కడనే ప్రశాంతంగా కూర్చొని అట్లా అని చెప్పి టెంపుల్ది వ్యూ అయితే క్యాప్చర్ చేసిన. దాని తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఈ వ్యూ అంతా క్యాప్చర్ చేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అట్లా అని చెప్పి బయటనే ఆగి చెట్టు కింద నేను మా డాడీ కొంచెం ముచ్చట్లు వేసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయినాము. అండ్ రిటర్న్ బయలుదేరిపోయి వచ్చేటప్పుడు చూడండి ఈ రోడ్ అయితే బీదర్కి వెళ్ళడానికి వే అయితే ఇదే కాబట్టి ఈ రోడ్లో ఈ చెట్లు అయితే వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత అట్లా అని చెప్పి ఒక చిన్న షార్ట్ ఒక సీనరీ అయితే కనిపిస్తే అట్లా అని చెప్పి క్యాప్చర్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక 250 grams ఆఫ్ రైస్, వెజిటేబుల్ కర్రీ, సాంబార్ అండ్ సలాడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ లేచేసి ఒక 45 to 50 minutes ఆఫ్ బ్రిస్ వాక్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ఒక స్మాల్ కాఫీ అండ్ స్నాక్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని వచ్చేసి నా నైట్ డిన్నర్ వచ్చేసి 250 grams ఆఫ్ కిన్వా అండ్ వెజిటేబుల్ కర్రీ అండ్ 1 egg white అయితే తినేసి పండుకునేసిన. ఇట్స్ టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో.